హలో ఫ్రెండ్స్, తిరుమల కొండ ఇది కేవలం కొండ కాదు, కొన్ని కోట్లాది మంది భక్తుల యొక్క విశ్వాసం. ఇలాంటి తిరుమల కొండ పైన ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో, సెలబ్రిటీస్ అనే పేరుతో ఇష్టం వచ్చిన పిచ్చి చాష్టలు చేస్తున్నారు. అలాగే రీసెంట్గా గీతురాయలు చేసిన చాష్టల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. టీటీడీ వాళ్ళు ఆమెపై చర్యలు తీసుకుంటున్నారు అనగానే ఆమె రియాక్ట్ అయిన విధానాన్ని కూడా మనం క్వశ్చన్ చేయాలి. అండ్ అంతేకాకుండా సెలబ్రిటీస్ని సామాన్యులు డిఫరెంట్గా చూస్తున్నారా టీటీడీ వాళ్ళను అన్నది రీసెంట్గా చాలా సంఘటనల వల్ల బయటపడుతుంది. ఎందుకంటే శివాని నాగారం అనే ఒక యాక్ట్రెస్ తనను 15 నిమిషాల పాటు ఆ స్వామివారి ముందే ఉంచారు, ఎవరు నన్ను టచ్ కూడా చేయలేదంటూ కొన్ని కామెంట్ చేసింది. అండ్ ఈ కామెంట్ పెద్ద కాంట్రవర్సీకే దారితీశాయి. వాటి గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ గీతురాయలను ఏ సెలబ్రిటీస్ను టార్గెట్ చేయడం కాదు, కొండపై జరుగుతున్న కొన్ని విషయాలను మాత్రం మనం ఇక్కడ చర్చించుకుందామని ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీరు పూర్తిగా చూశాక మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోలోకి వెళ్తే తిరుమల కొండ నిజంగా కొన్ని కోట్లాది మంది భక్తులు డైలీ దర్శనం చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ తిరిగే కొండ. ఇలాంటి కొండ పైన రీసెంట్గా కొంతమంది సెలబ్రిటీస్ పేరుతో వచ్చిన వాళ్ళు రీల్స్ చేస్తున్నారు. వాళ్ళని టీటీడీ వాళ్ళు ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు, వాళ్ళపై సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. ఇంత రియాక్ట్ అవుతున్నా కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లమని ఏదో మేము గొప్ప అనుకుంటూ ఇంకా కంటిన్యూగా ఇలాంటి రీల్స్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా గీతురాయలని ఒక ఇన్ఫ్లుయెన్సర్, 6 లక్షల మంది 7 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్, బిగ్ బాస్ రివ్యూస్ చెప్పుకునే ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఈమె తిరుమల కొండకు వెళ్తూ ఒక 4 అబ్బాయిలతో కలిసి ఈ కొండకు వెళ్ళే దారిలో వాహనాన్ని ఆపి మరీ వాళ్ళ వెహికల్ని ఆపి మరీ రీల్స్ చేయడం మొదలుపెట్టారు. ఈ రీల్స్ ఎక్కడి వరకు వెళ్ళాయంటే కొండపైకి వెళ్ళి ప్రసాదాలు ఇచ్చే ప్లేస్లో కూడా వీళ్ళు రీల్స్ చేసే వరకు వెళ్ళారు. పిచ్చి పిచ్చి పాటలు పెట్టుకుంటూ వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తైతక్కలాడుతూ, నిజంగా వీళ్ళు కొండపైకి ఆ వెంకటేశ్వర స్వామి చూడడానికి వెళ్ళారా లేకపోతే ఈ రీల్స్ చేసుకుందామనే ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళారా అన్నంతగా వాళ్ళు అక్కడ రీల్స్ చేస్తూ నిజంగా సామాన్య భక్తులకి కోపం వచ్చేలా చేశారు. ఈ రీల్స్ చేసి ఈ వీడియోని కాస్త సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడంతో వీళ్ళకు గట్టి బ్యాక్లాష్ వచ్చింది. చాలామంది క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. సామాన్య ప్రజల నుంచి ఇన్ఫ్లుయెన్సర్ల వరకు వీళ్ళని గట్టిగా క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళతో పాటు టీటీడీ వాళ్ళని కూడా క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. ఏమనంటే సామాన్య ప్రజలు ఎవరైనా రీల్స్ చేస్తే వాళ్ళని వెంటనే ఆ రీల్స్ డిలీట్ చేయమని వాళ్ళపై చర్యలు తీసుకుంటారే, గీతురాయల పైన మీరు ఎందుకు ఇంకా మాట్లాడలేదు, ఇంకా ఎందుకు చర్యలు లేవంటూ క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. దీనికి టీటీడీ వాళ్ళు స్పందిస్తూ గీతురాయల పైన కూడా చర్యలు ఉంటాయని చెప్పడంతో గీతురాయలు ఆ వీడియోని కాస్త డిలీట్ చేసింది. అండ్ ఈ వీడియోని డిలీట్ చేసి గీతురాయలు ఒక షార్ట్ వీడియో పెట్టింది యూట్యూబ్లో. ఏమని పెట్టింది తెలుసా? నన్ను నాశనం చేశారు, మీకు హ్యాపీనా? ఒక చిన్న విషయాన్ని మీరు లాగి పెద్దగా చేసి నా జీవితాన్ని సంకనాకేలా చేశారు. ఇప్పటికే సగం జీవితం సంకనాకింది, ఒకటో రెండో రవ్వ మాత్రమే మిగిలి ఉంది, దాన్ని కూడా నాశనం చేసేసి మీరు సంతోషంగా ఉండండి అన్నట్టుగా మాట్లాడింది. ఈ స్టేట్మెంట్లో ఆమె ఎక్కడా క్షమాపణలు చెప్పినట్టుగా కనిపించలేదు. ఆమె ఎక్కడా తను చేసిన దానికి బాధపడుతున్నట్టుగా కనిపించలేదు. ఆ వీడియో డిలీట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు, నా ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇలా అక్కడికి వెళ్ళి వీడియోలు చేస్తారేమో అని నేను ఈ వీడియో డిలీట్ చేశాను అన్నట్టుగా మాట్లాడింది. నిజంగా ఈ మనిషికి, ఈ గీతురాయలనే ఒక అమ్మాయికి కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? అక్కడ ఆల్రెడీ నియమాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. కొండపైకి వెళ్ళేటప్పుడు ఎలాంటి రీల్స్ చేయకూడదు, కొన్ని నియమాలు ఉన్నాయి, వాటిని పాటించాలి కదా. చిత్తూరులో పుట్టిన గీతురాయలే పాటించకపోతే ఎలా అసలుకి? అండ్ ఆ కొండపైకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క భక్తుడు వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ వెళ్తుంటారు. అంత ఆరాధ్యంగా, అంత గట్టిగా పూజిస్తారు ఆ వెంకటేశ్వర స్వామిని. అలాంటి భక్తులకు ఇలాంటి వాళ్ళు అక్కడ వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేయరా? వాళ్ళ భక్తికి వీళ్ళ పిచ్చి చాషలు అడ్డం కావా? ఇలాంటివి ఉండకూడదని టీటీడీ వాళ్ళు అక్కడ రీల్స్ చేయడము, వేరేలాగా ఫోటోలు దిగడము ఎప్పటి నుంచో నిషేధం విధించారు. ఇవన్నీ తెలిసి కూడా ఇన్ఫ్లుయెన్సర్లు కొండపైకి వెళ్తూ ఇలాంటి పిచ్చి పిచ్చి చాచలు చేస్తున్నారు. గీతురాయలు కూడా ఆకోవకు చెంది నిజంగా ఎంత ఆరోగ్యన్సీ గీతురాయలు కంటే తను చేసింది తప్పని ఒప్పుకోవడానికి కూడా తనకు మనసాక్షి రావటం లేదంట. గీతురాయలు ఇంకో వీడియోలో చెప్తూ, నేను ఒకసారి భవానీమాల వేసుకున్న వాళ్ళను హేళనగా మాట్లాడాను, నాకు అప్పుడు కర్మ తగిలింది, నేను ఒక 6 నెలల వరకు సఫర్ అయ్యాను అన్నట్టుగా మాట్లాడింది.
ఇప్పుడు ఈ విషయంలో కూడా తనకు ఒక కర్మ తగులుతుంది, ఖచ్చితంగా తను చాలా సఫర్ అయ్యే పరిస్థితికి వెళ్తుందని ఈ సెటరికల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు. అండ్ ఇప్పటికే టీటీడీ వాళ్ళు గీతురాయల పైన చర్యలు తీసుకోవడానికి రెడీ అయినట్టుగా తెలుస్తుంది. చూడాలి ఫ్రెండ్స్, గీతురాయల పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో. చాలామంది భక్తులు సామాన్యులు కోరుకునేది ఏంటంటే ఇలాంటి వాళ్లకు కఠిన శిక్షలు ఉండాలి, వీళ్ళని జైలు శిక్ష అనుభవించేలా చేయాలి, అప్పుడే రేపొరైనా వచ్చి అక్కడ పిచ్చి పిచ్చి చాష్టలు చేయడానికి ఆలోచిస్తారన్నట్టుగా మాట్లాడారు. అండ్ ఇంతకు ముందు కూడా కొంతమంది సెలబ్రిటీస్ ఇలాగే చేశారని, ప్రియాంక జైన్ లాంటి వాళ్ళు అక్కడ ఇలాగే రీల్స్ చేస్తూ తర్వాత క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని, అండ్ శివజ్యోతి రీసెంట్గానే తిరుమల ప్రసాదాన్ని సెటరికల్గా మాట్లాడి ఆ తర్వాత క్షమాపణలు చెప్పే వరకు వెళ్ళిందని, ఇలా ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో ఫాలో అవుతున్నారు జనాలు మమ్మల్ని అనుకుంటూ, తమని తాము ఏదో గొప్ప వాళ్ళం అనుకుంటూ డబ్బుందన్న మదంతో ఇలా బిహేవ్ చేస్తున్నారని చాలామంది వీళ్ళపైన సీరియస్ అవుతున్నారు. అండ్ అంతేకాకుండా తిరుమలలో విఐపి కల్చర్ పెరిగిపోతుందా, సామాన్య భక్తుడికి అండ్ సెలబ్రిటీస్కి డిఫరెంట్గా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారా అన్నది దానిపైన కూడా చర్చలు సాగుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే రీసెంట్గా లిటిల్ హార్ట్స్ మూవీలో నటించిన శివాని అనే ఒక హీరోయిన్ తిరుమలకు వెళ్ళినప్పుడు తనను బాగా రిసీవ్ చేసుకున్నారన్నట్టుగా, తను 15 నిమిషాల పాటు ఆ దేవుణ్ణి చూస్తూనే ఉన్నాను, నన్ను ఎవరు టచ్ కూడా చేయలేదన్నట్టుగా ఒక పాడ్కాస్ట్లో చెప్పింది. ఈ పాడ్కాస్ట్ చూసినప్పుడు చాలామంది ఏమన్నారంటే కొన్ని వేల కిలోమీటర్లు జర్నీ చేసి కొన్ని గంటల పాటు ఆ లైన్లో నిలబడితే 10-15 సెకండ్లు ఆ వెంకటేశ్వర స్వామి చూసే భాగ్యం మాకు దక్కుతుంది, నీకెలా 15 నిమిషాల స్వామివారి దర్శనం దొరికిందన్నట్టుగా ఆమెను గట్టిగా క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. అలాగే టీటీడీని ట్యాగ్ చేస్తూ ఇలా జరిగింది, సెలబ్రిటీస్ని ఒకలాగా మీరు సామాన్య ప్రజలను ఒకలా చూస్తున్నారా, అసలు ఎందుకు ఇంత సెలబ్రిటీస్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, విఐపి కల్చర్ని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, ఎవరైనా సమానమే కదా కొండపైకి వస్తారన్నట్టుగా చాలామంది టీటీడీని గట్టిగా క్వశ్చన్ చేయగా, ఆ తర్వాత శివాని బయటకు వచ్చి నేను చెప్పింది లైన్లో నిల్చున్న 15 నిమిషాల సేపు నేను ఆ స్వామివారిని చూస్తూనే ఉన్నాను, దాన్ని అప్రాక్సిమేట్గా నేను లెక్క చేసి చెప్పాను అంతే తప్ప నేను అక్కడ నిల్చొని చూశాను నన్ను ఎవరు ముట్టుకోలేదు అన్నట్టుగా కాదు అని మాట్లాడింది. నిజంగా కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. అయినా ఇప్పటికీ చాలా విమర్శలు ఉన్నాయి టీటీడీ వాళ్ళపైన. విఐపీస్ వచ్చినప్పుడు వాళ్ళకి స్పెషల్ దర్శనాలు అంటూ చాలా ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తుంటారన్నట్టుగా కూడా విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చినప్పుడు వాళ్ళకి తొందరగా దర్శనాలు జరిగేలాగా వాళ్ళకి స్పెషల్ దర్శనాలు ఇస్తే పర్లేదు, కానీ ఎందుకంటే వాళ్ళు ప్రజాసేవలో ఉండాలి కాబట్టి వాళ్ళని ఎక్కువసేపు అలా హోల్డ్ చేయలేం. కానీ ఇలా సినిమా స్టార్లు వచ్చినా, ఇలా డబ్బున్న వాళ్ళు వచ్చినా వాళ్ళకి స్పెషల్ దర్శనాలు ఇస్తూ సామాన్య ప్రజలను బాధ పెట్టడం ఎందుకని చాలామంది ఈ విషయం పైన రియాక్ట్ అవుతున్నారు. నిజమే కదా ఫ్రెండ్స్, ఆ దేవుడి ముందు అందరూ సమానమే కదా, ఎందుకు ఒకరు గొప్ప ఒకరు తక్కువ అన్నట్టుగా ట్రీట్ చేస్తారు, ఎందుకు ఒకరికి తొందరగా ఒకరికి లేటుగా దర్శనం అయ్యేలా చేస్తారు, ఆలోచించుకోవాలి టీటీడీ వాళ్ళే. అండ్ దీనిపైన టీటీడీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి ఫ్రెండ్స్. కానీ టీటీడీ వాళ్ళు మాత్రం కొండపైకి వచ్చే భక్తులకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అందరినీ సమానంగా చూస్తారన్నది చాలామంది ఇప్పటికీ అభిప్రాయపడతారు. చూడాలి ఏమేమి యాక్షన్ వస్తుందో, ఎలాంటి స్టేట్మెంట్లు టీటీడీ నుంచి వస్తాయో ముందు. టీటీడీ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి సామాన్య భక్తుడు కోరుకునేది ఒకటే, అందరినీ ఈక్వల్గా చూడండి. అండ్ తిరుమల కొండపైన ఎవరైనా పిచ్చి చాచలు చేసినా ఆ కొండకి ఖ్యాతిని తగ్గించడానికి ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకోవాలన్నట్టుగా సామాన్య భక్తులు కోరుకుంటున్నారు. మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ గీతురాయల గురించి? అండ్ తిరుమల కొండపైన విఐపి కల్చర్ పెరిగిపోతుందంటారా? అసలు మీరేమంటారు ఫ్రెండ్స్ రీసెంట్గా జరుగుతున్న కాంట్రవర్సీల గురించి? ఈ సెలబ్రిటీస్ అని ఇన్ఫ్లుయెన్సర్లని మరీ పిచ్చి చాషలు ఎక్కువగా చేస్తున్నారా? గీతురాయలు చేసిన దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మీ సపోర్ట్ ఇస్తున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.